Hi students, today topic is diac and power BJT. Diac. The term diac is obtained from the diode that can work on the AC. ఈ డయాక్ అనేది దేని నుంచి తీసుకున్నాము అంటే డై అంటే డయోడ్ అనమాట. దట్ కెన్ వర్క్ ఆన్ ది ఏసీలో వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నాం డయాక్. ఇట్ ఈస్ ఏ 2-terminal డివైస్ నేమ్లీ T1 అండ్ T2. దీనికి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 2 టెర్మినల్స్ ఉంటాయి, T1 T2. అలాగే దీన్ని T1కి బదులు MT1 అనుకోవచ్చు, అలాగే MT2 అనుకోవచ్చు, లేదు అంటే A1 అనుకోవచ్చు, A2 అనుకోవచ్చు. A1 అంటే యానోడ్ 1 అండ్ యానోడ్ 2. ఇట్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ బైడైరెక్షనల్ అవలాంచ్ డయోడ్ which can switched from the blocking state to the conduction state for the either polarity of the applied voltage. దీన్ని బ్లాకింగ్ స్టేట్ నుంచి కండక్షన్ స్టేట్లోకి తీసుకురావాలి అంటే మనం అప్లై చేసే వోల్టేజ్ ఏదర్ పొలారిటీని యూజ్ చేసుకుని దీన్ని ఏం చేసుకురావచ్చు అంటే కండక్టింగ్ స్టేట్లోకి తీసుకురావచ్చు అనమాట. చూడమ్మా డయాక్ సింబల్ 2 డయోడ్స్ని తీసుకున్నాం, పీ టైప్ సెమీకండక్టర్, ఎన్ టైప్ సెమీకండక్టర్. అలాగే ఆపోజిట్లో పీ టైప్ సెమీకండక్టర్, ఎన్ టైప్ సెమీకండక్టర్ని తీసుకుని రెండింటిని ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. దీని నుంచి కామన్ టెర్మినల్ యానోడ్ 1 అనుకున్నాం, అలాగే దీని నుంచి కామన్ టెర్మినల్ యానోడ్ 2 అనుకున్నాం, లేదా T1 అనొచ్చు ఆర్ MT1 అనొచ్చు. A2ని T2 అనుకోవచ్చు, లేదా MT2 అనుకోవచ్చు. అలాగే దీని స్ట్రక్చర్ వచ్చేసేపటికి ఎన్ని లేయర్స్ ఉన్నాయి అంటే 5 లేయర్స్, N1, P1, P2, N2, N3. దీని కామన్ టెర్మినల్ A1తో మెన్షన్ చేసాం ఆర్ T1, దీని కామన్ టెర్మినల్ A2 ఆర్ T2. ఏ అంటే యానోడ్ 1, యానోడ్ 2 అనమాట. నెక్స్ట్ దీన్ని ఎలా ఆన్ చేయాలి అంటే టర్న్ ఆన్ ప్రాసెస్. వెన్ T1 ఈజ్ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు T2 అండ్ అప్లైడ్ వోల్టేజ్ లెస్ దాన్ ద బ్రేక్ డౌన్ వోల్టేజ్, ద డివైస్ విల్ నాట్ కండక్ట్. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే A1 ఆర్ T1ని పాజిటివ్ కనెక్ట్ చేస్తాం విత్ రెస్పెక్ట్ టు A2. A1కి పాజిటివ్ ఇచ్చాము, A2కి నెగిటివ్ ఇచ్చాము. ఈ టైంలో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మనం బ్రేక్ అవర్ వోల్టేజ్ కన్నా తక్కువ ఇచ్చామో, మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది బ్రేక్ అవర్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఎప్పుడైతే తక్కువ ఇచ్చామో అది కండక్టింగ్ స్టేట్లోకి రాదనమాట. ఏ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దేనివల్ల అంటే డ్రిఫ్ట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఇన్ ద డిప్లీషన్ లేయర్. ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేవి డిప్లీషన్ లేయర్లో డ్రిఫ్ట్ అవడం వల్ల ఏ స్మాల్ లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడు బ్రేక్ కవర్ వోల్టేజ్ కన్నా మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది తక్కువ ఇచ్చినప్పుడు. దిస్ కరెంట్ ఈజ్ నాట్ సఫిషియంట్ టు టర్న్ ఆన్ ద డివైస్. ఇది సఫిషియంట్ అవ్వదన్నమాట, ఆ డాక్ని ఆన్ చేయడానికి సరిపోదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసాము అంటే వెన్ ద డాక్ ఈజ్ టర్న్ ఆన్. ఎప్పుడు డాక్ అనేది ఆన్ అవుతుంది ఎప్పుడైతే బ్రేక్ కవర్ వోల్టేజ్ కన్నా మనం ఎక్కువ ఇచ్చామో అప్లై చేసిన వోల్టేజ్ అనేది, అప్పుడు డాక్ అనేది ఏ స్టేట్లోకి వస్తుంది, ఆన్ స్టేట్లోకి వస్తుంది. ద రెసిస్టెన్స్ డిక్రీజ్ అండ్ ద కరెంట్ ఇంక్రీజెస్. అప్పుడు రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది, కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఈ కరెంట్ని లిమిట్ చేసేది ఏంటిది అంటే లోడ్ ఇంపిడెన్స్ అనమాట. ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద డయాక్ డ్యూరింగ్ ద కండక్షన్ ఈజ్ అబౌట్ 3 volts. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఎక్కడ ఉంటుంది, ఎంత ఉంటుంది అంటే 3 volts ఉంటుంది. ఏ డయాక్ ఈజ్ సమ్టైమ్స్ కాల్డ్ గేట్లెస్ ట్రాక్. మన ట్రాక్లు అనేది ఏముంది అంటే గేట్ ఉంది, కానీ డాక్లో ఏమున్నాయి అంటే ఓన్లీ యానోడ్ 1, యానోడ్ 2నే ఉంది. దీన్ని ఈ డయోడ్ని బోత్ సైడ్స్ పాజిటివ్ హాఫ్ సైకిల్కి యూజ్ చేయొచ్చు, నెగిటివ్ హాఫ్ సైకిల్లో కూడా డయాక్ అనేది కండక్టింగ్ స్టేట్లోనే ఉంటుంది. నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఏమవుతుంది అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్కి ఏం చేసాము T1 పాజిటివ్ తీసుకున్నాం. నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఏమవుతుంది, ఏసీ నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే T2 అనేది పాజిటివ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు T1. అప్పుడు కూడా ఏమవుతుంది అంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ కన్నా మనం తక్కువ ఇచ్చినప్పుడు ఏ కరెంట్ ఫ్లో అవుతుంది అంటే లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే మనం బ్రేక్ అవర్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఇచ్చామో అప్పుడు డయాక్ అనేది ఏ స్టేట్లోకి వస్తుంది అంటే ఆన్ స్టేట్లోకి వస్తుంది. మనం డయాక్ని పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఆన్ చేయొచ్చు, అలాగే నెగిటివ్ హాఫ్ సైకిల్కి కూడా డయాక్ని ఆన్ చేయొచ్చు. నెక్స్ట్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయాక్. చూడమ్మా, ఎప్పుడైతే మనం అప్లై చేసే వోల్టేజ్ అనేది బ్రేక్ అవర్ వోల్టేజ్ కన్నా తక్కువ ఇచ్చామో ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఈ స్టేట్ని ఏమంటున్నాము అంటే బ్లాకింగ్ స్టేట్ అంటున్నాం. ఎప్పుడైతే బ్రేక్ అవర్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఇచ్చామో అప్లై చేసిన వోల్టేజ్ అనేది ఏ స్టేట్లోకి వస్తుంది అంటే కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది.
ఇది పాజిటివ్ హాఫ్ సైకిల్. నెక్స్ట్ నెగిటివ్ హాఫ్ సైకిల్కి ఏమవుతుంది అంటే MT2 అనేది పాజిటివ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు MT1 ఆర్ A1. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే బ్రేక్ అవర్ వోల్టేజ్ కన్నా తక్కువ ఇచ్చామో లీకేజ్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే బ్రేక్ అవర్ వోల్టేజ్ కన్నా ఎక్కువ ఇచ్చామో అప్పుడు ఇది ఏ స్టేట్లోకి వస్తుంది అంటే కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. ఇది ఏ సైకిల్ కంటే నెగిటివ్ హాఫ్ సైకిల్. అంటే డయాక్ అనేది పాజిటివ్ హాఫ్ సైకిల్కి వర్క్ చేస్తుంది, నెగిటివ్ హాఫ్ సైకిల్కి కూడా వర్కింగ్ కండిషన్లోనే ఉంటుందన్నమాట. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ది డయాక్. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ పవర్ BJT. నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే పవర్ BJT. ఇట్ హ్యాస్ లార్జ్ కరెంట్ హ్యాండ్లింగ్ అండ్ పవర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ కంపేర్డ్ టు BJT. పవర్ BJTకి నార్మల్ BJTకి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ లార్జ్ కరెంట్ హ్యాండ్లింగ్ ఉంటుంది, పవర్ హ్యాండ్లింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. దేంట్లో అంటే పవర్ BJTలో ఎక్కువ హ్యాండిల్ చేయొచ్చు, లార్జ్ కరెంట్ని లార్జ్ పవర్ని హ్యాండిల్ చేయొచ్చు. దేంట్లోనంటే పవర్ BJTలో. ఇట్ ఆఫర్స్ హై వోల్టేజ్ రెసిస్టెన్స్ ఇన్ ఆఫ్ స్టేట్ దెన్ BJT. ఇది ఏం చేస్తుంది అంటే హై వోల్టేజ్ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది ఏ స్టేట్లో, హాఫ్ స్టేట్లో. అలాగే హై కరెంట్ని హ్యాండిల్ చేస్తుంది ఏ స్టేట్లో అంటే ఆన్ స్టేట్లో. ఇట్ హ్యాస్ వర్టికలీ ఓరియంటెడ్ స్ట్రక్చర్. దీనికి ఏ స్ట్రక్చర్ ఉంది అంటే వర్టికల్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. నార్మల్ BJTకి పవర్ BJTకి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది లార్జ్ పవర్ని హ్యాండిల్ చేస్తుంది, లార్జ్ కరెంట్ని హ్యాండిల్ చేస్తుంది. అలాగే హాఫ్ స్టేట్లో హై వోల్టేజ్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఆన్ స్టేట్లో హై కరెంట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. దీనికి ఏ స్ట్రక్చర్ ఉంటుంది, వర్టికల్ ఓరియంటెడ్ స్ట్రక్చర్ ఉంటుంది. హై గెయిన్ ఈజ్ మెయింటైన్డ్ బై ఎన్హాన్సింగ్ డోపింగ్ లెవెల్ ఆఫ్ ఎమిటర్ several times that of the base. Due to the more emitting doping, beta current gain will be decrease. హై డోపింగ్ లెవెల్ ఉండడం వల్ల బీటా అనేది ఏమవుతుంది అంటే డిక్రీజ్ అవుతుంది. ఇట్ హ్యాండిల్ మోర్ కరెంట్ సో ఇట్ హ్యాస్ లార్జ్ మెటలిక్ బాడీ టు డిసిపేట్ పవర్ హ్యాస్ ఏ హీట్. ఇది హై కరెంట్ని ఏం చేస్తుంది, హ్యాండిల్ చేయటం వల్ల లార్జ్ మెటాలిక్ బాడీ అనేది పవర్ని డిసిపేట్ చేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్లో అనమాట. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ BJT. ఈ స్ట్రక్చర్ ఆఫ్ BJTలో ఏం చేస్తున్నాము అంటే ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, ట్రాన్సిస్టర్కి మామూలుగా 3 టెర్మినల్స్ ఉంటాయి. ఏంటి, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్ని ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే హైలీ డోప్ చేస్తున్నాం. N+ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకుని ఏ ట్రాన్సిస్టర్ తీసుకుంటున్నాము అంటే NPN ట్రాన్సిస్టర్. మామూలుగా మనకి ట్రాన్సిస్టర్స్ 2 టైప్స్, PNP ట్రాన్సిస్టరు, NPN ట్రాన్సిస్టర్. మనం ఇక్కడ ఎక్కువగా తీసుకునేది ఏంటిది అంటే NPN ట్రాన్సిస్టర్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. NPN ట్రాన్సిస్టర్లో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి, 3 టెర్మినల్స్, ఎమిటర్, బేస్ అండ్ కలెక్టర్. ఇక్కడ అదర్ ఇంకొక రీజియన్ ఉంది, ఏంటిది అంటే కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ అనేది ఒకటి యాడ్ చేసాం. ఈ కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వోల్టేజ్ బ్లాకింగ్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఎమిటర్ని ఏం చేసాము అంటే హైలీ డోప్ చేసాం. హైలీ డోప్ అంటే ఏంటి అంటే టిపికల్ 10⁻19 per cm³, 10⁻19తో డోపింగ్ చేసాం per cm³కి. అలాగే బేస్ని ఏం చేసాము అంటే మోడరేట్గా డోప్ చేసాం. ఎమిటర్ని హైలీ డోప్ చేసాం 10⁻19. బేస్ వచ్చేపాటికి ఏంటి అంటే 10⁻16. బేస్ దేంతో ఎంత డోపింగ్ చేసాం, 10⁻16 per cm³. ఇది మోడరేట్లీ డోప్. నెక్స్ట్ ఇంకో రీజియన్ ఉంది, ఏంటిది అంటే కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్. ఈ కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ అనేది ఎలా డోప్ చేసాము అంటే లైట్లీ డోప్ చేసాం. ద N region form the collector half of the collector junction JC and it is usually called the collector drift region and lightly doping about 10⁻14. ఈ కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ని ఎంతతో డోప్ చేసాము అంటే 10⁻14. ఇది లైట్లీ డోప్డ్ అనమాట. నెక్స్ట్ కలెక్టర్ రీజియన్ ఉంది, ఆ కలెక్టర్ రీజియన్ కూడా హైలీ డోప్ చేసాం. ఎంత అంటే 10⁻90 per cm³ అనమాట. మొత్తం ఎన్ని లేయర్స్ ఉన్నాయి, 4 లేయర్స్ ఉన్నాయి. ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇంకో రీజియన్ అదర్ రీజియన్ నార్మల్ ట్రాన్సిస్టర్కి పవర్ ట్రాన్సిస్టర్కి డిఫరెన్స్ ఏంటి అంటే కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ అనమాట. ఎమిటర్ అనేది డోపింగ్ లెవెల్ ఎంత ఉంది అంటే 10⁻19 per cm³. అదే బేస్ వచ్చేపాటికి 10⁻16 per cm³. నెక్స్ట్
కలెక్టర్ టెర్మినల్ని ఎలా డోప్ చేసాము అంటే హైలీ డోప్ చేసాం 10⁻19 ఫర్ సెంటీమీటర్ క్యూబ్. ఎక్స్ట్రా ఒక లేయర్ని తీసుకుని ఆ లేయర్ ఏంటి అంటే కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్. ఇది నార్మల్ ట్రాన్సిస్టర్కి ఉండదు అనమాట, పవర్ ట్రాన్సిస్టర్ మాత్రమే ఉంటుంది. ఎలా డోప్ చేసాము అంటే లైట్లీ డోప్ చేసాం, ఎంత అంటే 10⁻14. ఇట్ హ్యాస్ ఎన్ రీజియన్ దట్ ఈస్ కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్. ఈ పవర్ ట్రాన్సిస్టర్కి ఏ రీజియన్ ఉంటుంది అంటే ఎక్స్ట్రా రీజియన్ కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ ఉంటుంది. దిస్ ఎన్ రీజియన్ విల్ ఇంక్రీజెస్ వోల్టేజ్ బ్లాకింగ్ కెపాసిటీ ఆఫ్ పవర్ బీజేటీ. ఈ ఎన్ రీజియన్ అనేది ఏం చేస్తుంది అంటే వోల్టేజ్ బ్లాకింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ద ఎన్ ప్లస్ రీజియన్ హ్యాస్ డోపింగ్ లెవెల్ ఈస్ 10⁻19 ఫర్ సెంటీమీటర్ క్యూబ్. The thickness of the drift region determines breakdown voltage of the transistor. ఆ డ్రిఫ్ట్ రీజియన్ అనేది దేన్ని డిటర్మైన్ చేస్తుంది అంటే బ్రేక్డౌన్ వోల్టేజ్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. అండ్ ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ ఏ ఫ్యూ టెన్స్ టు 100 ఆఫ్ మైక్రోమీటర్స్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఫ్యూ టెన్స్ నుంచి 100 ఆఫ్ మైక్రోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. చూడమ్మ, ఎమిటర్ వచ్చేసేపాటికి 10 మైక్రోమీటర్స్, అలాగే బేస్ వచ్చేపాటికి 5 నుంచి 20 మైక్రోమీటర్స్. నెక్స్ట్ కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ విత్ వచ్చేసేపాటికి ఎంత ఉంది అంటే 50 నుంచి 200 మైక్రోమీటర్స్. కలెక్టర్ రీజియన్ వచ్చేపాటికి 250 మైక్రోమీటర్స్. ఇది థిక్నెస్ అనమాట. నెక్స్ట్ సింబల్ ఆఫ్ బీజేటీ. మనకి తెలుసు కదా, ట్రాన్సిస్టర్లో ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 3 టెర్మినల్స్, ఎమిటర్, బేస్, కలెక్టర్. ఎమిటర్ మీద ఎప్పుడు యారో మార్క్తో ఇండికేట్ చేస్తాం, కరెంట్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్, ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ పవర్ బీజేటీ. వర్కింగ్ అనేది ఎన్ని స్టేట్లో జరుగుతుంది అంటే మొత్తం ఈ పవర్ బీజేటీలో 4 స్టేట్స్ అనమాట. నార్మల్ బీజేటీకి అయితే 3 స్టేట్సే, కట్ ఆఫ్, యాక్టివ్, సాచురేషన్. ఈ పవర్ బీజేటీకి వచ్చేసేపాటికి ఏంటి అంటే సాచురేషన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, క్వసీ సాచురేషన్, హాట్ సాచురేషన్. మొత్తం ఎన్ని మోడ్స్లో ఉంది? 4 మోడ్స్. కట్ ఆఫ్ మోడ్, యాక్టివ్ మోడ్, క్వసీ సాచురేషన్, హాట్ సాచురేషన్. కట్ ఆఫ్ రీజన్ ఆర్ కట్ ఆఫ్ మోడ్ అంటే ఏంటి అంటే బేస్ ఎమిటర్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది ఏ బయాస్లో ఉంటుంది అంటే రివర్స్ బయాస్. 2 జంక్షన్స్, ఎమిటర్ బేస్ జంక్షను, కలెక్టర్ బేస్ జంక్షను, 2 రివర్స్ బయాస్లో ఉంటే దాన్ని కట్ ఆఫ్ రీజన్ అంటాం. నెక్స్ట్ యాక్టివ్ రీజన్ అంటే ఏంటి? ఎమిటర్ బేస్ జంక్షన్ అలాగే కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి, కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో ఉండాలి. దాన్ని ఏ రీజన్ అంటాం? యాక్టివ్ రీజన్ ఆర్ యాక్టివ్ మోడ్ అంటాం. నెక్స్ట్ సాచురేషన్ అంటే ఏంటి? ఎమిటర్ బేస్ జంక్షన్ యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ బేస్ జంక్షన్ 2 ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. ఆ రీజన్ ఏ రీజన్ అంటున్నాము అంటే సాచురేషన్ రీజన్. ఈ సాచురేషన్ రీజన్ 2 పార్ట్స్కి డివైడ్ చేసాం, క్వసీ సాచురేషన్, హాట్ సాచురేషన్. మోడ్స్ ఎన్ని మోడ్స్ ఉన్నాయి? 4 మోడ్స్. కట్ ఆఫ్, యాక్టివ్, సాచురేషన్, హాట్ సాచురేషన్. కట్ ఆఫ్ అంటే బేస్ ఎమిటర్, కలెక్టర్ బేస్ 2 రివర్స్ బయాస్లో ఉండాలి. యాక్టివ్ మోడ్ అంటే బేస్ ఎమిటర్ జంక్షన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ కలెక్టర్ బేస్ జంక్షన్ ఈజ్ రివర్స్ బయాస్. క్వసీ సాచురేషన్ అంటే బేస్ ఎమిటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ బేస్ జంక్షన్ ఆర్ ఫార్వర్డ్ బయాస్. అలాగే హాట్ సాచురేషన్కి కూడా. ఫస్ట్ది కట్ ఆఫ్ మోడ్. ఏ పవర్ ట్రాన్సిస్టర్ సెట్ టు బీ ఇన్ ఏ కట్ ఆఫ్ మోడ్ ఇఫ్ ద ఎన్పిఎన్ పవర్ ట్రాన్సిస్టర్ కనెక్టెడ్ ఇన్ రివర్స్ బయాస్. కట్ ఆఫ్ మోడ్ అంటే చెప్పుకున్నాం కదా, 2 జంక్షన్స్ ఆర్ ఏ బయాస్లో ఉండాలి? రివర్స్ బయాస్లో ఉండాలి. కేస్ 1, ద బేస్ టెర్మినల్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ అండ్ ఎమిటర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ కనెక్టెడ్ టు పాజిటివ్. చూడండి, బేస్ని దేనికి కనెక్ట్ చేయాలని చెప్పుకుంటున్నాము? నెగిటివ్కి. ఎమిటర్ టెర్మినల్ని దేనికి కనెక్ట్ చేయాలి అనుకుంటున్నాము అంటే పాజిటివ్ కనుక కనెక్ట్ చేస్తే, ఎమిటర్ని పాజిటివ్ కనెక్ట్ చేసాం, బేస్ని దేనికి కనెక్ట్ చేసాం? నెగిటివ్ కనెక్ట్ చేసాం. అలాగే కలెక్టర్ని, ఇది ఇన్పుట్ జంక్షన్ అయిపోయింది, అవుట్పుట్ జంక్షన్ వచ్చేసేపాటికి ద కలెక్టర్ టెర్మినల్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ అండ్ బేస్ టెర్మినల్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ కనెక్టెడ్ టు పాజిటివ్. కలెక్టర్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేయాలి? నెగిటివ్ కనెక్ట్ చేయాలి. బేస్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేయాలి? పాజిటివ్ కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే దాన్ని ఏ బయాస్ అంటున్నాము అంటే రివర్స్ బయాస్. హెన్స్ దెర్ విల్ బి నో కరెంట్, నో ఫ్లో ఆఫ్ అవుట్పుట్ కరెంట్ టు ద బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. 2 జంక్షన్స్ ఏ బయాస్లో ఉన్నాయి? రివర్స్ బయాస్లో ఉన్నాయి. రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. వేర్ IB ఈక్వల్ టు 0
and also there will be a no output current flowing through the collector to emitter. ఇక్కడ ఇన్పుట్ వాల్యూ 0, ఐబీ వాల్యూ 0 కాబట్టి అవుట్పుట్ వాల్యూ కూడా ఏమవుతుంది అంటే 0. నెక్స్ట్ విచ్ ఇండికేటర్ ట్రాన్సిస్టర్ ఈజ్ అన్ ఆఫ్ స్టేట్ దట్ ఈస్ కట్ ఆఫ్ రీజన్. అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఏ స్టేట్లో ఉంటుంది అంటే హాఫ్ స్టేట్లో ఉంటుంది. బట్ ఏ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ లీకేజ్ కరెంట్ ఫ్లో త్రూ ద ట్రాన్సిస్టర్ ఫ్రమ్ ద కలెక్టర్ టు ఎమిటర్ దట్ ఈస్ ఐసీఓ. 2 జంక్షన్స్ అనేవి ఏ బయాస్లో ఉన్నాయి అంటే రివర్స్ బయాస్లో ఉన్నాయి. రివర్స్ బయాస్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వకూడదు, కానీ కొంత లీకేజ్ కరెంట్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కొంత లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దేంతో ఇండికేట్ చేసాము అంటే ఐసీఓ, కలెక్టర్ టు ఎమిటర్ విత్ బేస్ ఓపెన్. కొంత లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కట్ ఆఫ్ మోడ్లో ఏం జరుగుతుందమ్మా, 2 జంక్షన్ ఎమిటర్ బేస్ జంక్షన్ అలాగే కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది రెండింటిని రివర్స్ బయాస్లో కనెక్ట్ చేస్తాం. రివర్స్ బయాస్లో కనెక్ట్ చేయడం వల్ల కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. ట్రాన్సిస్టర్ అనేది ఏ స్టేట్లో ఉంది, హాఫ్ స్టేట్లో ఉంది, కానీ కొంత మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కొంత లీకేజ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందన్నమాట. నెక్స్ట్ యాక్టివ్ రీజన్. ట్రాన్సిస్టర్ సెట్ టు బీ ఇన్ యాక్టివ్ స్టేట్ ఓన్లీ వెన్ ద బేస్ ఎమిటర్ రీజియన్ ఈజ్ ఫార్వర్డ్ బయాస్ అండ్ కలెక్టర్ బేస్ రీజన్ ఈజ్ రివర్స్ బయాస్. యాక్టివ్ రీజియన్లో ఏం జరుగుతుంది అంటే ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి, కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది ఏ బయాస్లో ఉండాలి అంటే రివర్స్ బయాస్లో ఉండాలి. Hence there will be a flow of current IB in the base of transistor and flow of IC through the collector to emitter of the transistor. When IB increases, IC also increases. ఇప్పుడు ఏమవుతుంది, బేస్ కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల ట్రాన్సిస్టర్ అనేది వర్కింగ్లోకి వచ్చి ఐసీ కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. ఏ రీజియన్లో, యాక్టివ్ రీజియన్లో. యాక్టివ్ రీజియన్లో ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి, కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో ఉండాలి. బేస్ కరెంట్ అనేది ఫ్లో అవడం వల్ల కలెక్టర్ కరెంట్ కూడా ఫ్లో అవుతుంది అన్నమాట. నెక్స్ట్ది క్వసీ సాచురేషన్ రీజియన్. క్వసీ సాచురేషన్ రీజియన్ ఈజ్ బిట్వీన్ ద హాట్ సాచురేషన్ అండ్ యాక్టివ్ రీజియన్. క్వసీ సాచురేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది అంటే హాట్ సాచురేషన్కి యాక్టివ్ ఏరియా సాచురేషన్కి మధ్యలో ఉంటుంది. దిస్ రీజియన్ ఎగ్జిస్ట్ డ్యూ టు ద లైట్లీ డోప్డ్ డ్రిఫ్ట్ లేయర్. దేనివల్ల వచ్చింది అంటే లైట్లీ డోప్ చేసిన డ్రిఫ్ట్ లేయర్ వల్ల వచ్చింది. When the BJT operates at high frequency, it operates in this region. ఒకవేళ మనం బీజేటీని గనక హై ఫ్రీక్వెన్సీలో గనక ఆపరేట్ చేస్తే అప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఏ రీజియన్లో వర్క్ చేస్తుంది, క్వసీ సాచురేషన్ రీజియన్లో వర్క్ చేస్తుంది. బోత్ ద జంక్షన్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్. ఈ క్వసీ సాచురేషన్లో 2 జంక్షన్స్ అనేవి ఏ బయాస్లో ఉండాలి, ఎమిటర్ బేస్ జంక్షన్, కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది 2 ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు హై డ్రిఫ్ట్ లేయర్స్ వల్ల ఏది వస్తుంది అంటే క్వసీ సాచురేషన్ రీజియన్ అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పవర్ లాస్ ఈజ్ లెస్. దీంట్లో ఏమవుతుంది అంటే పవర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇన్ దిస్ రీజియన్ ద డివైస్ డస్ నాట్ గో ఇన్ టు డీప్ సాచురేషన్, సో ఇట్ క్యాన్ టర్న్ ఆఫ్ క్విక్లీ. ఇదేంటిది అంటే డీప్ సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళిపోదు, కాబట్టి మనం త్వరగా ఇది ఆఫ్ చేయాలంటే త్వరగా ఆఫ్ అయిపోతుంది. Therefore, we can use for higher frequency applications. ఈ క్వసీ సాచురేషన్ ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. క్వసీ సాచురేషన్ అంటే ఎక్కడ ఉంటుందమ్మా, సాచురేషన్ హాట్ సాచురేషన్కిను యాక్టివ్ రీజియన్కి మధ్యలో ఉంటుంది. అలాగే ఇది దేనివల్ల ఎగ్జిస్ట్ అవుతుంది అంటే లైట్లీ డ్రాప్ డ్రిఫ్ట్ లేయర్ వల్ల. ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో పవర్ లాస్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే ఇది డీప్ సాచురేషన్ రీజియన్లోకి వెళ్ళదు కాబట్టి త్వరగా టర్న్ ఆఫ్ అవుతుంది. నెక్స్ట్ది హాట్ సాచురేషన్ రీజియన్. ద పవర్ బీజేటీ పుష్ ఇన్ టు ద హాట్ సాచురేషన్ రీజియన్ ఫ్రమ్ ద క్వసీ సాచురేషన్ రీజియన్ బై ఇంక్రీజింగ్ ద బేస్ కరెంట్. ఎప్పుడు హాట్ సాచురేషన్ రీజియన్లోకి వస్తుంది, మన సాచురేషన్ అంటే తెలుసు, ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి, కలెక్టర్ బేస్ జంక్షన్ కూడా ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి. ఇప్పుడు బేస్ కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు స్టార్టింగ్లో క్వసీ సాచురేషన్కి వచ్చింది. ఇంకా మనం బేస్ కరెంట్ ఇంక్రీజ్ చేస్తుంటే అది ఏ స్టేట్లోకి వస్తుంది అంటే హాట్ సాచురేషన్ రీజియన్లోకి వస్తుంది. దిస్ రీజియన్ ఆల్సో నోన్ యాజ్ డీప్ సాచురేషన్ రీజియన్. ఈ రీజియన్ ఏమంటున్నాము అంటే డీప్ సాచురేషన్ రీజియన్ అంటున్నాం. ద రెసిస్టెన్స్ ఆఫర్స్ ఇన్ దిస్ రీజియన్ ఈజ్ మినిమం. రెసిస్టెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ ఉంటుంది. It is even less than quasi-saturation region. So when the BJT operate in this region,
పవర్ డిసిపేషన్ ఈజ్ మినిమం. దీంట్లో కూడా పవర్ లాస్ అనేది ఎలా ఉంటుంది అంటే తక్కువగా ఉంటుంది అనమాట. ద డిజైర్ యాక్ట్ యాజ్ ఏ క్లోజ్డ్ స్విచ్ వెన్ ఇట్ ఆపరేట్స్ ఇన్ దిస్ రీజియన్. క్లోజ్డ్ స్విచ్గా యాక్ట్ చేయడం ఎక్కడ యాక్ట్ చేస్తుంది అంటే హాట్ సాచురేషన్ రీజియన్లో యాక్ట్ చేస్తుంది. బట్ ఇట్ నీడ్స్ మోర్ టైమ్ టు టర్న్ ఆఫ్. కానీ మనకి క్వసీ సాచురేషన్లోనైతే టర్న్ ఆఫ్ అనేది క్విక్గా అయింది. అదే హాట్ సాచురేషన్ రీజియన్లో అయితే టర్న్ ఆఫ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో దిస్ రీజియన్ ఈజ్ సూటబుల్ వెరీ లో ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ అప్లికేషన్స్. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తాం. క్వసీ సాచురేషన్ అయితే హై ఫ్రీక్వెన్సీ, హాట్ సాచురేషన్ అయితే లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. ఇన్ దిస్ రీజియన్ బోత్ జంక్షన్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్. ద కలెక్టర్ కరెంట్ ఈజ్ నాట్ ప్రపోర్షనల్ టు ద బేస్ కరెంట్. IC remains almost constant at IC saturate and independent from the value of base current. ఈ హాట్ సాచురేషన్ రీజియన్లో బేస్ కరెంట్ మీద డిపెండ్ అవ్వదు ఐసీ కరెంట్ అనేది. కాబట్టి బేస్ కరెంట్ పెరిగినా తగ్గినా ఐసీ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది అన్నమాట. హాట్ సాచురేషన్ అనేది మన బేస్ కరెంట్ ఇంక్రీజ్ చేసే కొద్దీ హాట్ సాచురేషన్ అనేది వస్తుందన్నమాట. దీన్ని డీప్ సాచురేషన్ రీజియన్ కూడా అంటాం. దీంట్లో పవర్ లాస్ అనేది తక్కువ. ఇది టర్న్ ఆఫ్ అవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే లో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్లో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇది బేస్ కరెంట్ మీద డిపెండ్ అయ్యి ఉండదు అనమాట. నెక్స్ట్ విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పవర్ బీజేటీ చూడము. ఎన్ని మోడ్స్ ఉంటాయి అనుకుంటున్నాం? యాక్టివ్, కట్ ఆఫ్, హాట్ సాచురేషన్, క్వసీ సాచురేషన్. కట్ ఆఫ్ రీజన్ అనేది ఏ బయాస్లో ఉండాలి? రెండు రివర్స్ బయాస్లో ఉండి బేస్ కరెంట్ వాల్యూ కనుక 0 అయితే దాన్నే కట్ ఆఫ్ రీజియన్ అంటాం. ఈ రీజియన్నే కట్ ఆఫ్ రీజియన్ అంటాం. బేస్ కరెంట్ వాల్యూ 0 కాబట్టి ఏ కరెంట్ ఫ్లో అవట్లేదు కాబట్టి ఈ రీజియన్ని కట్ ఆఫ్ రీజియన్ అంటాం. నెక్స్ట్ యాక్టివ్ రీజియన్ అంటే ఎమిటర్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి, కలెక్టర్ బేస్ జంక్షన్ అనేది రివర్స్ బయాస్లో ఉండాలి. ఈ రీజియన్ని యాక్టివ్ రీజియన్ అంటాం. నెక్స్ట్ క్వసీ సాచురేషన్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఐబీ అనేది ఫ్లో అవుతుంది కాబట్టి రెండు ఫార్వర్డ్ బయాస్లో ఉంటాయి. ఎమిటర్ బేస్ జంక్షన్, కలెక్టర్ బేస్ జంక్షన్ రెండు ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఐబీ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. దీనికి క్వసీ సాచురేషన్ అంటాం. ఇది హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. హాట్ సాచురేషన్ అంటే ఏంటి అంటే రెండు ఫార్వర్డ్ బయాస్లోనే ఉంటాయి కానీ ఐబీ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల హాట్ సాచురేషన్ అనేది వస్తుంది. ఇది లో పవర్ ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్కి యూజ్ చేస్తాం. క్వసీ సాచురేషన్లో ట్రాన్సిస్టర్ ఆఫ్ అనేది క్విక్గా అవుతుంది. హాట్ సాచురేషన్లో కొంత టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ బ్రేక్ డౌన్ అపియర్ ఆన్ ద అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీజేటీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సడన్ డ్రాప్ VCC అట్ లార్జ్ కలెక్టర్ కరెంట్. ఈ సెకండ్ బ్రేక్ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్, పవర్ ట్రాన్సిస్టర్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే సెకండ్ బ్రేక్ డౌన్ అనమాట. ఇది ఎక్కడ వస్తుంది అంటే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బీజేటీ. ఎందువల్ల వస్తుందంటే సడన్ డ్రాప్ VCE అట్ లార్జ్ కలెక్టర్ కరెంట్. వోల్టేజ్ అనేది ఏమవుతుంది అంటే సడన్గా డ్రాప్ అయిపోతుంది. ఎక్కడంటే కలెక్టర్ కరెంట్ హైగా ఉండి సడన్గా వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే సెకండ్ బ్రేక్ డౌన్ అనేది వస్తుంది అనమాట. యాజ్ ఎ VCE డ్రాప్స్ దెర్ ఈజ్ యూజువల్లీ ఏ సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ కలెక్టర్ కరెంట్ అండ్ సస్టైనబుల్ ఇంక్రీజ్ ఇన్ పవర్ డిసిపేషన్. This dissipation is not uniformly distributed over the entire volume of the device but is localized in certain regions. ఈ పవర్ డిసిపేషన్ అనేది నాట్ యూనిఫామ్గా ఉండదు అనమాట. ఎంటైర్ వాల్యూమ్లో యూనిఫామ్గా ఉండదు. లోకలైజ్డ్ సర్టెన్ పాయింట్స్లో లోకలైజ్ అయి ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సెకండ్ బ్రేక్ డౌన్ అనేది వస్తుంది. పవర్ ట్రాన్సిస్టర్లో డ్రాబ్యాక్ ఏంటి అంటే సెకండ్ బ్రేక్ డౌన్. ఈ సెకండ్ బ్రేక్ డౌన్ దేనివల్ల వస్తుంది అంటే VC అనేది సడన్గా డ్రాప్ అయిపోయి కలెక్టర్ కరెంట్ అనేది లార్జ్ అవడం వల్ల వస్తుంది. దీనివల్ల పవర్ డిసిపేషన్ అనేది ఆ ఎంటైర్ వాల్యూమ్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకోకుండా లోకలైజ్ అయిపోతుంది సర్టెన్ రీజియన్స్. దీన్ని ఏమంటున్నాము అంటే సెకండ్ బ్రేక్ డౌన్ అంటున్నాం. నెక్స్ట్ మెజర్స్ అడాప్ట్ టు అవాయిడ్ సెకండ్ బ్రేక్ డౌన్. ఈ సెకండ్ బ్రేక్ని అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి? కీపింగ్ ద పవర్ డిసిపేషన్ అండర్ కంట్రోల్. మనకు టోటల్ పవర్ డిసిపేషన్ అనేది మనకు అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే అవాయిడింగ్ ఎనీ కరెంట్ డెన్సిటీ, నాన్
uniformities, especially during the turn on turn off when the instantaneous power dissipation in the largest. Use of control rate of change of base current during the turn off. Use protective circuitry such as snubber and freewheeling diode. అలాగే ప్రొటెక్టివ్ సర్క్యూట్స్ని యూజ్ చేయాలి. ఏంటి అంటే స్నబ్బర్ అండ్ ఫ్రీవీలింగ్ డయోడ్స్ని యూజ్ చేసుకొని ఈ సెకండ్ బ్రేక్ డౌన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. మా పవర్ ట్రాన్సిస్టర్ అంటే నార్మల్ ట్రాన్సిస్టర్కి పవర్ ట్రాన్సిస్టర్కి ఏంటి డిఫరెన్స్ అంటే దీంట్లో ఎక్స్ట్రా రీజియన్ ఉంటుంది. ఏంటిది అంటే కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ అనేది ఉంటుందన్నమాట. ఈ కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ అనేది ఉండడం వల్ల మనకేమవుతుంది అంటే వోల్టేజ్ బ్లాకింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అసలు దీనివల్ల ఈ పవర్ ట్రాన్సిస్టర్ని ఎందుకు యూజ్ చేయాలి అంటే హై పవర్ హై కరెంట్ హ్యాండ్లింగ్ చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే మనం ఇక్కడ ఏం చేసుకోవాలి అంటే కలెక్టర్ డ్రిఫ్ట్ రీజియన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఎన్ని రీజియన్స్ ఉంటాయి అంటే ఎన్ని మోడ్స్ ఉంటాయి అంటే 4 మోడ్స్ ఉంటాయి. కట్ ఆఫ్, యాక్టివ్, క్వసీ సాచురేషన్, హాట్ సాచురేషన్. దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ ది పవర్ BJT. థ్యాంక్ యూ.